హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు ismart యమునా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టమాటో కర్రీని మీరు రైస్లో కానీ చపాతీలో కానీ పూరి రోటీ ఇలా దేనిలో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని కేవలం 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 కప్పు టమోటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. 5 మీడియం సైజ్ టమోటాస్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. మనం పచ్చి టమోటా ప్యూరీని వేసాం కదా, అది బాగా ఉడకాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ టమోటాస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 టమోటాస్ ఉంటాయండి ఇవి. వీటిని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమోటా కర్రీలో ఇలా టమోటా ముక్కల్ని పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వావ్, ఆయిల్ పైకి తేలి మన టమోటా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా రైస్లో కానీ చపాతీ రోటీ పుల్కా ఇలా దేంతో అయినా సరే సర్వ్ చేసుకున్నారంటే మనకి టేస్టీ టమోటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తిగా ఉచితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.